ఇవాళ మనం తెలుగులోని అక్షరాలని నేర్చుకుందాం. అయితే తెలుగులోని అక్షరాలని వర్ణమాల అంటారు, ఇంకా అక్షరాల మాల అని కూడా అనొచ్చు. అయితే వర్ణమాలలో 56 అక్షరాలు ఉంటాయి. దాంట్లో ఆ నుంచి అహ వరకు ఉన్న అక్షరాలని అచ్చులు అని అంటాం. కా నుంచి రౌతి వరకు ఉన్న అక్షరాలని హల్లులు అని అంటాం. ఈరోజు మనం అచ్చులని నేర్చుకుందాం. అయితే అచ్చులని మనము ఇలా పలకాలి: అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. అయితే పిల్లలు కొంతమంది ఆ ఇంకా ఆకి ఉన్న తేడాని తెలుసుకోలేక ఇలా చదువుతారు: అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. ఇది తప్పు పిల్లలు, మనం ఇలా చదవకూడదు. అయితే ఈ తేడాని మనం చిన్న ప్రాక్టీస్తోని ఈ సులభంగా తెలుసుకుందాం. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. అయితే పిల్లలు మీరు కూడా మళ్ళీ నాతో ఒకసారి చెప్పండి: అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. అయితే పిల్లలు దీని తర్వాత హల్లులు ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను హల్లులని మీకు నేర్పిస్తాను. ఇలా నాతో మీరు తెలుగు నేర్చుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. బాయ్ బాయ్ పిల్లలు, మళ్ళీ తర్వాత మిమ్మల్ని కలుస్తాను.